భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు సీతారామ కాల్వ నిర్వాసితులు నష్టపరిహారం రాక గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. అధికారులు కాలువ తీసిన తర్వాత నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మించి నష్టపరిహారం ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువైపు ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రషర్ మిల్లు వద్ద నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగాయి తప్ప న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంకర మిల్లు ఆపివేయాలని, కంకరను పట్టణాలకు పంపిస్తూ లాభాలను గడిస్తున్నారని, పర్యావరణానికి ఇబ్బందికరంగా మారిందని, నిత్యం వాహనాలు తిరగడంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నామని, రైతుల సమస్యలను గుర్తించి అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు బాణోజి వెంకటరాజు సన్నాపు వాలియా. మేము 13 మంది రైతులము. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాలు వ్యవసాయం చేశాము. పోడు భూమి వ్యవసాయం చేశాము. కానీ అప్పుడు దురదృష్టవంతు మాకు ఐటీడీ వాళ్ళు సర్వే చేశారు, కానీ పట్టాలు రాలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. పట్టాలు రాకపోవడం వల్ల ఈ సీతారామ ప్రాజెక్టు కాలువ వచ్చినప్పుడు మీ దగ్గర పట్టాలు ఉన్నాయని అడిగారు వాళ్ళు. ఇరిగేషన్ వాళ్ళైతే, ఎస్టీసీ వాళ్ళైతే, ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళైతే, ఫారెస్ట్ వాళ్ళైతే అడిగినప్పుడు మేము మా దగ్గర పట్టాలు లేని కారణంగా మా దగ్గర పట్టాలు లేవని చెప్పాము. అప్పుడు వారేం చేశారంటే పీడీ యాక్ట్ కేసులు పెడతాం, మీరు మాకు అడ్డు రావద్దని చెప్పేసి అన్నారు. సరే, మాకు పీడీ యాక్ట్ కేసు ఎందుకు పెడతారు, మా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొచ్చి చూపెడతామన్నాము. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చేలోపు రేయం బగులు ఒక 100 లారీలు పెట్టేసేసి ఒక వారం 10 రోజుల్లో ఈ కాలువ మొత్తం తీయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని పట్టుకొని వచ్చి అడిగితే మీరు ఫస్ట్ ఎందుకు రాలేదని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఏమో ఆధారాలు ఉంటే తీసుకురామన్నారు. ఆధారాలు ఉన్నాయి తీసుకొచ్చి చూపెడితేనో ఫస్ట్ ఎందుకు రాలేదని చెప్పారు. ఆ తర్వాత మేము అప్పుడున్న కలెక్టర్ శైలి గారికి మేము దరఖాస్తు పెట్టుకున్నాము. శైలి గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ROFR పట్టా లేని వాళ్ళకు కూడా సగం డబ్బులు ఇస్తామని చెప్పేసి, హాఫ్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ఈలోపు డిజైన్ మారిపోయింది, డబ్బులు రావని చెప్పేసి అన్నారు. డిజైన్ మారిపోయినా కానీ మేము అధికారులకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మా భూములు ల్యాండ్స్ మొత్తం పోయినాయి అని చెప్పేసి, మేము వస్తే గిరిజనులము, మేము ఏమి లేని పేదలము, మాకు కనీసం నష్టపరిహారం రావాలి, లేని పక్షంలో భూమికి బదులు భూమి అయినా ఇవ్వాలని చెప్పేసి మేము 2019 నుండి ఈ రోజు దాకా కూడా మేము అధికారులని పెట్టుకుంటూనే ఉన్నాము, దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నాము. అవి ఆల్రెడీ రేంజర్ గారు, మరి RDO గారు, మరి MRO గారు, RI గారు వారందరూ వచ్చేసి ఒకసారి తనిఖీ చేయడం జరిగింది. వారు కూడా మీకు డబ్బులు వస్తాయి, రైతులు నష్టపోయారు కాబట్టి డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఇరిగేషన్ కలెక్టర్ గారు వచ్చారు. వారు కూడా వచ్చి మీకు డబ్బులు వస్తాయని చెప్పారు. వారి తర్వాత మేము కలెక్టర్ అనుదీప్ గారి దగ్గరికి పోయాము. వాళ్ళు మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం పరిశీలించి మీకు తప్పకుండా బడ్జెట్ 60 కోట్లు రావాలి, మనకి ఈ 60 కోట్లు వచ్చినప్పుడు మీకే ముందేస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత వారు మాకు జేసీ గారిని పంపించారు. జేసీ గారు వచ్చి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్స్ కూడా మన RI గారి దగ్గర ఉన్నాయి. వారు కూడా మళ్ళీ RDO గారికి పంపిస్తామని చెప్పేశారని అన్నారు. అప్పుడున్న MRO గారు కూడా పంపిస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత పోయి కలిస్తే ఏమన్నారు, డిజైన్ మారుతుంది, వస్తాయి, మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పారు. ఇప్పటిదాకా మాకు డబ్బులు రాలేదు, ఏమీ రాలేదు. కాబట్టి రైతులు మేము నష్టపోయి ఉన్నాము. అందరం పిల్లజల్ల గల్లులో మాకు దయచేసి నష్టపరిహారం వచ్చేలా చేయాలి. అందులోని ఇక్కడ మా దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ రాళ్ళని అయితే ఇక్కడ మొత్తం కంకర తీసి ఈ కంకరని మొత్తం వీళ్ళు ప్రైవేటుగా బయటకు అమ్ముకుంటున్నారు. మాకు మరి నష్టపరిహారం రాంది ఏమి చేయకుండా కూడా ఈ కంకరు ఈ సంపదను మొత్తం బయటకు తరలిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 13 మంది రైతులకి నష్టపరిహారం వచ్చేలా చేయాలి, ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. మాది 13 50 ఎకరాలు పొలం పోడు భూమి నరికి మేము సాగు చేస్తున్నాం. మీ సీతారాం ప్రాజెక్టు కాలువ తీసి మేము నష్టపోయి ఉన్నాము. మా కాలువ నుంచి ఈ మొత్తం గ్రావెల్స్తో కొని బయట తరలిస్తున్నారు. మాకు నష్టపరిహారం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులంతా మీ ఆడికి పోయినా మీకు అది పట్టా లేదు, ఇది లేదు, అది లేదని మమ్మల్ని బాగా మా ఇబ్బంది పడుతున్నారు. ఈ పోడు భూములు మాకు సర్వే కూడా చేశారు. మాకు మనిషికి వచ్చేసి 4 ఎకరాలు చొప్పున సర్వే అయింది. ఈ అధికారులంతా మాకు పట్టాలు ఇవ్వకుండా సీతారామ ప్రాజెక్టు కాలువ పోయిందని మాకు
పట్టాలు ఇవ్వకపోవడం జరిగింది. కావున మాకు గవర్నమెంట్ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని మేము చేసుకుంటున్నాము. తాలూరు చిన్నవీరయ్య, సన్నాపు నారాయణ. మేము పోడు భూమి ఒక మొత్తం ల్యాండ్ కాలువలు తీశారు. ఆ నష్టపరిహారం ఉద్యోగ జిల్లా కలెక్టర్ కానుంచి అది మాకు సాగు కాకపోతే ఇవ్వకపోతే నష్టపరిహారం 13 కుటుంబాలు కూడా అందులో పడి చస్తాం మేము, అందులో వాగులో పడి కాలువలో.